జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మనం ఏదైనా ఒక దేశంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ దేశంలో ఉన్న చట్టాలకు మనం అనుగుణంగానే నడుచుకోవాలి. అలాగే ఆ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకంటూ కొన్ని మత విశ్వాసాలు ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి, మనోభావాలు ఉంటాయి. దానికి తగ్గట్టుగా మనకు నడుచుకోవాల్సిందే. కానీ మేము అలా కాదు ఇలా అంటే తోకైతే తెగ్గొడతారు. ఇంకా అసలు విషయానికి వస్తా. హర్మిత్ కౌర్ ధిల్లాన్ వచ్చేసి అమెరికన్ లాయరు. అలాగే ఈ ట్రంప్ పార్టీ ఉన్నది కదా, రిపబ్లికన్ పార్టీ, దాంట్లో అధికారి కూడా. నిజానికి వచ్చేసి హర్మిత్ కౌర్ ధిల్లాన్ భారతీయురాలే, సిక్కు మతానికి చెందిన మహిళ ఆవిడ. అయితే చిన్నప్పుడే తల్లిదండ్రులు అమెరికాలో సెటిల్ అవ్వడంతో వచ్చేసి అమెరికా పౌరసత్వం లభించింది. ఇక లాయర్ వృత్తిని ఎంచుకున్న ఈ హర్మిత్ కౌర్ ధిల్లాన్ ఇక అమెరికన్ రిపబ్లిక్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. ఇక పచ్చి ఖలిస్తాన్ వేర్పాటువాది. చూసారా? అంటే బుద్ధి వానిచ్చుకోవాలా ఎక్కడ పోయినా కూడా. భారత్ నుండి పంజాబ్ను వేరు చేయాలని అమెరికాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపడతా ఉంటుంది ఈవిడ. తాను మొదట ఒక భారతీయురాలు అన్న విషయం మర్చిపోయి పొద్దస్తమానం భారత్ను, ప్రధాని మోడీను విమర్శించడమే పనిగా పెట్టుకునింది ఈవిడ గారు. అయితే నిన్న అమెరికాలో రిపబ్లికన్ పార్టీకు సంబంధించి రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి అమెరికా రిపబ్లిక్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హాజరైనారు. వేల మంది ఈ రిపబ్లిక్ పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో మాట్లాడవలసిందిగా ఈ ఖలిస్తాన్ వేర్పాటువాది అయినటువంటి ఈ హర్మిత్ కౌర్ ధిల్లాన్ను వాళ్ళందరూ కోరినారు. ఎందుకంటే కూడా దాంట్లో నాయకురాలు కదా. అంతే ఈ హర్మిత్ కౌర్ ధిల్లాన్ మాట్లాడుతూ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ దేవుని దయ వలన కొద్దిలో ప్రాణాపాయ నుండి తప్పించుకున్నాడని, కావున ఆయన తరఫున తాను సిక్కు మత ప్రేయర్ చేస్తానని చెప్పేసి నిండు సభలో సిక్కు మత ప్రేయర్ చేసింది. నిజానికి అందులో తప్పేం లేదు. డొనాల్డ్ ట్రంప్ తరఫున ఆ ప్రేయర్ చేసింది. అయితే ఆ ప్రేయరు సిక్కు మతానికి సంబంధించింది. అయితే అమెరికన్లు మాత్రం ఈ విషయంపై విరుచుకుపడినారు. హర్మిత్ కౌర్ ధిల్లాన్ను నిలదీసినారు. సోషల్ మీడియా వేదికగా అమెరికన్లు హర్మిత్ కౌర్ ధిల్లాన్పై రెచ్చిపోయి పోస్టులు పెట్టినారు. అదేమంటే అమెరికా ఒక క్రిస్టియన్ దేశమని, క్రిస్టియానిటీతో తాము సుఖంగా ఉంటున్నామని, అలాంటిది ఆమె ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి సిక్కు మత ప్రార్థన చేయడం ఏమిటని చెప్పేసి ఆమె దైవదోషణకు పాల్పడిందని, మాతృదేశంపై ఆమెకు కనీసం గౌరవం లేదని, అంటే ఎవరు మాతృదేశం? భారత్పై ఆమెకు కనీసం గౌరవం కూడా లేదని, అలాంటిది అమెరికా సంస్కృతి సాంప్రదాయాలను ఆమె ఎలా గౌరవిస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున అమెరికన్లు అయితే ఆవిడ మీద విరుచుకుపడినారు. అందరూ మూకుమ్మడిగా మాటలు దాడి చేయడంతో చేసేది లేక హర్మిత్ కౌర్ ధిల్లాన్ అయితే సైలెంట్ అయిపోయిందట. ఇంకా అదయ్యా విషయము. చూడండి, ఒకసారి ఆలోచించండి. నువ్వు పుట్టిన దేశం, నీ స్వదేశం ఏదైతే ఉందో, నీ మాతృదేశం ఏదైతే ఉందో దాని మీద నీకు ఎలాగో ప్రేమ కాలబడి లేదు. కనీసం పోయిన చోటన్నా దానికి తగ్గట్టు కూడా నువ్వు నడుచుకోవాలా. ఇంకెట్లా ఉంటుంది చూసేవాళ్ళకు? ఇదిగో దీనికి సంబంధించి నేను గతంలో ఒకసారి ఒక వీడియోలో చెప్పా. అదేమని అంటే, నాయన ఈడంతా అయిపోయిన కాడికి పోయిన కాడికి పోతుంది, మనం ఏదైనా ఇంకో దేశం బొద్దాం అంటే నీ అటాటి నీచులను నీతిమానవాళ్ళు ఏ దేశం రాణిస్తుంది? స్వదేశం మీద కనీసం మాతృదేశం మీద నీకు మమకారం లేదు, నీ స్వధర్మం మీద నీకు ఎటువంటి బాధ్యత లేదు. నేను అన్ని పోగొట్టుకొని కట్టుబట్టలతో నేనేది ఇంకో దేశం పోయి బతుకుతానంటే నీలాంటి నీతిమానవాళ్ళను ఏ దేశం అయితే స్వాగతిస్తుందని చెప్పి నేను గతంలో చెప్పా. అది ఇలాంటిదే. నీకు ఈ దేశం మీద నీకు ఎటువంటి మమకారం లేదు. అక్కడికి పోయి నీకు ఎక్కడైతే పౌరసత్వం వచ్చిందో అమెరికాకు పోయావు, అక్కడ ఒక నాయకురాలికి ఎదిగావు, చదువుకున్నావు, ఏదో చించుతున్నావు, అన్నీ చేస్తున్నావు. కానీ ఆ దేశం యొక్క మనోభావాలు, మెజారిటీ ప్రజల మనోభావాలు కూడా నువ్వు గౌరవించలేకపోతే ఎట్లుంటుందంటే ఇదే విధంగా భంగపాటు గురవ్వాల్సి వస్తుంది, ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది. ఇట్లుంటుంది. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు వీలైనంత మందికి షేర్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా. అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు. ఏదైనా ఒక వీడియో చేసామంటే కనీసం దాంట్లో సగమే చూస్తూ ఉన్నారు, అంటే స్కిప్ కొట్టుకుంటూ పోతూ ఉన్నారు. కనీసం చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేయడంలే. ఎట్లుంది? దయచేసి మేము ఇంత కష్టపడి ఇంత విలువైన వార్తలను మీకు అందిస్తామని దానికి దయచేసి మమ్మల్ని ప్రోత్సహించండి, మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.